నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేయాలని పిలుపు. నగరంలోని పురాతన ఖిల్లా ప్రభుత్వ హైస్కూల్లో అంతర్రాష్ట్ర ముఠా నాయకుని అరెస్ట్, పోలీసు బృందం చాకచక్యంగా కేసును ఛేదించారని మీడియా సమావేశంలో ఏసీపీ రాజా ప్రతి ఒక్కరం పాదపూజ చేస్తున్నామని స్పష్టం. గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫ్రాజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి ఉక్కుపాదం మోపాలని జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గంజాయి, క్లోరోఫామ్, ఆల్ఫ్రాజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పోలీస్, ఎక్సైజ్, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. నిజామాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపాదడపా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలని అన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలున్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులతో సమన్వయం పెంపొందించుకొని నిరోధక చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా కోర్టులకు సమగ్ర ఆధారాలు సమర్పించాలని అన్నారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే ఆల్ఫ్రాజోలం నిల్వలను వెలికి తీయాలని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాల గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి అలవాటు పడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని ఆ వ్యసనం మానుకునేలా జిల్లా కేంద్రంలో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ తన ఛాంబర్లో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో పాటు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్తో చర్చించారు. ఈ కేంద్రం ఏర్పాటు దిశగా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ సూపరింటెండెంట్ డీసీబీ నాయక్,
డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్బీ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫోన్ సీరియస్ కూడా మెయిన్ అవేర్నెస్ మీద పెట్టాం సార్. లాస్ట్ మేము ఒక 2 months లో 45 అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం సార్. ప్రతిసిగా ఈ కళా బృందాలు ఉన్నాయి సార్. కళా బృందాలతో మనం చెప్తున్నాం సార్ ఇట్లా దీనివల్ల నష్టం ఎట్లుంది, యూత్ కలిసి కళా బృందాలు వెళ్ళినప్పుడు కంపల్సరీ మెసేజ్ ఉండాలి సార్. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని సూచించారు. కళాశాల విద్యార్థుల కోసం క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను అభినందించారు. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, అలాంటి క్రికెట్ లీగ్ వెల్నెస్ హాస్పిటల్స్ నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ను ఎండి సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్రికెట్ లీగ్ను ప్రారంభించారు. సుదర్శన్ రెడ్డి బ్యాటింగ్ చేస్తూ చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని గమనించి క్రికెట్ లీగ్ను ఏర్పాటు చేసిన వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ కుమార్ను అభినందించారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతోందని అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొన్న గెలుపొందిన క్రీడాకారులకు హెల్త్ కార్డులు ఇవ్వటం గొప్ప విషయమని అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్స్వాడ, నిర్మల్ నుంచి వివిధ కళాశాలలు క్రికెట్లో పాల్గొనటం చూస్తుంటే రాబో రోజుల్లో ఉమ్మడి జిల్లా నుంచి గొప్ప క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదుగుతారని నమ్మకం కలుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో మన ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఒక వెల్నెస్ హాస్పిటల్ బహుశా 7-8 years నుంచి 7-8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాం. ప్రారంభోత్సవానికి నేను ఆ రోజు ఇన్వైట్ చేశాను. అదేవిధంగా హెల్త్ పర్పస్లో సేవలు చేస్తూ స్పోర్ట్స్లో కూడా శరీరంలో యాక్టివ్గా ఉండడానికి క్రికెట్ అయితే రన్నింగ్ ఉంటుంది, బాగుంటుందన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను. నేను మన విద్యార్థులకు అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ వచ్చి పెట్టి ప్రారంభోత్సవానికి మా అందరు పిలిచినందుకు వాళ్ళని అందరిని అభినందిస్తూ, మన దగ్గర కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చినాయి, పెద్ద పెద్ద బిల్లు వస్తున్నాయి. ఈ పెద్ద పెద్ద బిల్లు వస్తున్నాయి, మనమేమో అంత ఇండస్ట్రీస్లో కాము, అంత వేరే పైసలు లేవు. ఈడ కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ తప్పనిసరిగా మా ప్రజలు మీతో ఎందుకుంటున్నాం, హెల్త్లో వాస్తవాలు గమనించాలి. అనవసరం అన్ని చేస్తూ చేయొద్దు. మీరు పెద్ద పెద్ద వాళ్ళకి ఏమైనా చేసినా సరే, కానీ మాకు చాలని జీతాలతో పైసలతో మేము బతుకుతున్నాం. తెలుగు సమస్య అందుకొరకే
ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఇక్కడ కూడా స్టార్ట్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. దాంపత్య జీవనానికి శివపార్వతులే ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందూ ధర్మంలో జరిగే పెళ్లి, కన్యాదానం, దాంపత్యం యొక్క గొప్పతనం వల్లే పాశ్చాత్య దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇందూరు భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బస్వా గార్డెన్లో గత 7 రోజులుగా బ్రహ్మశ్రీ ఫణుతుల మేఘరాజ్ శర్మచే శ్రీ శివపురాణ ప్రవచనము నిర్వహించడం జరుగుతోంది. సోమవారం చివరి రోజు శివపార్వతుల కళ్యాణానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రత్యేక పూజ, కళ్యాణం, హారతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ధర్మంలో జరిగే పెళ్లి, కన్యాదానం, దాంపత్యం యొక్క గొప్పతనం వల్లే పాశ్చాత్య దేశాలకు మన సంస్కృతి సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆదర్శ దంపతులైన శివపార్వతుల దాంపత్య జీవనం సాగించే అందరికీ ఆదర్శమన్నారు. మహాశివుడు పార్వతీదేవిని గౌరవించి అర్ధ శరీర భాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి సమస్త మానవాళికి స్త్రీగా భార్యను ఎలా గౌరవించాలో గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు. సనాతన ధర్మ రక్షణకు కంకణబద్ధులై హిందూ జాతిని జాగృతం చేయడంలో ఇందూరు భక్త బృందం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. అనంతరం భక్తులకు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నగరంలోని పురాతన ఖిల్లా ప్రభుత్వ హై స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్థానికుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల మెతక వైఖరితోనే అల్లరి మూకలు రెచ్చిపోతున్నట్లు కేంద్రీయ విద్యాలయం పేరెంట్స్ కమిటీ ఆరోపిస్తోంది. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో పాఠశాలలో ఫైళ్లు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. పాఠశాలలోని బుక్స్, బెంచీలు ఆహుతయ్యాయి. స్థానికుల ద్వారా ఈ ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఖిల్లా ప్రభుత్వ స్కూల్ వద్దకు చేరుకొని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. పురాతన భవనం, పురాతన సామాగ్రి కావటంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఖిల్లా ప్రాంతంలో పోకిరీల సంచారం అధికం కావటంతో వారే ఈ ఘటనకు కారకులు అయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ పాఠశాల ప్రక్కనే జూనియర్ కళాశాలతో పాటు ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఉన్నాయి. అయితే పోలీసుల నిఘా వైఫల్యంతో విద్యార్థులకు ఆకతాయిల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఖిల్లా మీదుగా కేంద్రీయ విద్యాలయం వెళ్లే మార్గంలో పోకిరీలు అనేక చిలిపి చేష్టలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇటీవల 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మార్గంలో పొగ తాగడం, మద్యం సేవించడం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అల్లరి మూకలు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఆటో వాలాలతో గొడవలకు దిగుతున్నారు. అంతేగాక గతంలో ఖిల్లా గేటు సమీపంలో రోడ్డుకు అడ్డంగా పామును వేసి భయభ్రాంతులకు గురి చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ పోకిరీలను వదిలేసిన పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. పోలీసుల ఉదాసీన వైఖరితో విద్యార్థులకు వేధింపులు తప్పకపోగా ఈ అగ్ని ప్రమాదానికి కారకులయ్యారని పలువురు అనుమానిస్తున్నారు. షాపుల షట్టర్లను లిఫ్టింగ్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు సవాల్గా మారిన ఈ చోరీ ఘటనలతో అసలైన దొంగను అరెస్టు చేసి విజయం సాధించారు. నిజామాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో షట్టర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భని కోత్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కరణ్ సింగ్, తనతో పాటు లాథూర్కు చెందిన కరణ్ సింగ్, బాపూరి, జాల్నాకు చెందిన మనోహర్ సింగ్, లాథూర్కు చెందిన అజయ్ సింగ్లతో పాటు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నిజామాబాద్ నగరంలోని 11 షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని జవహర్ రోడ్డు పూసలగల్లిలో జరిగిన వరుస దొంగతనాల నేపథ్యంలో నిజామాబాద్ 1వ టౌన్ ఎస్హెచ్ఐ రఘుపతి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ముఠా నాయకుడు కరణ్ సింగ్ను అరెస్టు చేశామని తెలిపారు. మిగతా ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని తెలిపారు. అతని వద్ద షట్టర్ లిఫ్టింగ్ ఉపయోగించే కట్టర్తో పాటు రాడ్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఒక 4 నెలలుగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు, ఒక అజయ్ సింగ్ అని, మనోహర్ సింగ్ అండ్ ఇంకొక కరణ్ బాపు సింగ్ అని, బావురి అని చెప్పేసి ముగ్గురు ప్లస్ ఇతను 4 కలిసి ఒక గ్యాంగ్గా ఫామ్ అయిపోయినారు. మిగతా ఇద్దరు కూడా లాతూరు వాళ్ళు, ఒకతను జాల్నా అతను, ఇతను పర్బని అతను. ఈ 4 కలిసి గత 4 నెలలుగా ఒక ఫామ్ చేసుకొని, ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని వీళ్ళు నవంబర్ మంత్లో, డిసెంబర్ మంత్లో, ఈ జనవరి మంత్లో గత 3 నెలల నుంచి మన నిజామాబాద్లో 11 నేరాలకు పాల్పడ్డారు, వివిధ నేరాలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా వారు కన్ఫెస్ చేయడం జరిగింది. నవంబర్ మంత్లో ఒక మెడికల్ షాప్ని షట్టర్ లిఫ్ట్ చేసి డబ్బు దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత 12th మంత్ డిసెంబర్లో కూడా ఒక మెడికల్ షాపు మన రిలయన్స్ బైపాస్ దగ్గర ఉంది, అక్కడ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బట్టల షాపులు, ఒక వెండి షాపు డిచ్పల్లిలో కూడా వీ గ్యాంగ్ ఆపరేట్ చేసి చేయడం జరిగింది. ఇలా మోడస్ ఆపరేటింగ్ ఏంటంటే, ఒక అఫెన్స్ చేయకముందు ఒక వెహికల్ని దొంగతనం చేస్తారు. 2 వెహికల్స్ పైన 4 వెళ్తారు. వాళ్ళు అర్ధరాత్రి 2 తర్వాత బయలుదేరేసి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ని వాడి మొత్తం కూడా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వేషధారణ మొత్తం కూడా టోటల్ కవర్ చేసుకుంటారు. ఎక్కడ కూడా సింగిల్ లేకుండా మొత్తం మాస్క్ పెట్టుకుంటారు, గ్లౌజెస్ పెట్టుకుంటారు, బ్యాగ్ వేసుకుంటారు, బైక్ పైన బయలుదేరుతారు. ఇద్దరిద్దరు మొత్తం 4 టీమ్గా బయలుదేరి 2 గంటలు 2-3 గంటల ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే సంచారం లేదో, ఎక్కడైతే లోన్లీనెస్ ఉందో, కెమెరాస్ లేవో, వాచ్మెన్ లేనటువంటి షటర్స్ని ఐడెంటిఫై చేసుకొని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 minutesలో వాళ్ళు ఈ మిషన్ కంప్లీట్ చేస్తారు. మీకు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు, మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈ ఉన్న కట్టర్స్ని వాడి బ్లాక్ బ్రేక్ చేసేసి పైకి లేపేసి ఒక పర్సన్ వెళ్ళేసి టోటల్గా అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న క్యాష్ని సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేంద్రలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నా ఇప్పటికీ కార్మిక మంత్రిని నియమించలేదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా వాపోయింది. కార్మిక శాఖను ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకోవటంతో కార్మికుల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో దృష్టి సారించలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కార్మిక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్యన్న, ఎం సుధాకర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నా ఇప్పటికీ కార్మిక మంత్రిని నియమించలేదని అన్నారు. కార్మిక శాఖను ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకోవటంతో కార్మికుల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్ల
పరిష్కారం కోసం కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. తద్వారా అనేక సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రోజువారీ బిజీ షెడ్యూల్ వల్ల కార్మిక శాఖపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నారని అన్నారు. ఇందువల్ల ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట వస్తోందని అన్నారు. కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలని కార్మిక శాఖ సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనల్ని పరిపాలిస్తున్న ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటి వరకు కార్మిక శాఖ మినిస్టర్ను మంత్రిని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. లక్షలాదిగా మంది ఉన్నటువంటి కార్మిక ట్రేడ్ యూనియన్స్లో కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు పరిష్కారం చేయకుండా, కార్మిక శాఖ మినిస్టర్ను ఏర్పాటు చేయకుండా, కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కార్మిక శాఖ మినిస్టర్ను వెంటనే ఏర్పాటు చేసి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పరిష్కరించాలి. ఆ విధానంలో ఇవాళ కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టు రామడుగు సిరికొండ భూములపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని ఎరకట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రామడుగు మండలం ప్రాజెక్టు రామడుగు సిరికొండ భూములపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని అరికట్టాలని, ప్రాజెక్టు రామడుగు సిరికొండ పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామంలో సర్వే నంబర్ 115లో 2005లో ఆనాటి ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి 250 మంది లబ్ధిదారులకు పట్టాలు 2005 సంవత్సరంలో ఇచ్చిందని అన్నారు. కొందరికి రిజిస్టర్ పాస్బుక్లు కూడా వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం సిఎల్డిపి పథకం క్రింద నిధులు మంజూరు చేసి భూమి చదును చేసి వడ్ల కోసం పంట పొలాలు వేసుకోవడానికి అనుకూలంగా అభివృద్ధి చేసిందని అన్నారు. కొందరు లబ్ధిదారులకు కొన్ని బ్యాంకులలో క్రాప్ లోన్స్ కూడా తీసుకున్నారని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు చెందినవిగా వాదనకు దిగుతున్నారని రామకృష్ణ వాపోయారు. ఎన్నో ఏళ్లుగా గంపెడ ఆశతో బ్రతుకుతున్న నోట్లో మట్టి కొట్టడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే సిరికొండ మండల కేంద్రానికి చెందిన సర్వే నంబర్ 532లో 166 మందికి పట్టాలిచ్చారు. హైకోర్టు కూడా లబ్ధిదారులకు అనుకూలంగా ఇక్కడ తీర్పిచ్చినప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఇలా అడ్డుకోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు సిరికొండ లబ్ధిదారులకు ఇట్టి భూములు అందేలాగా చర్యలు తీసుకొని తగిన న్యాయం చేసి ఫారెస్ట్ అధికారులను ఈ భూముల జోలికి రాకుండా ఆదేశించాలని విన్నవించారు. పవిత్రమైన హిందూ సనాతన ధర్మంలో తల్లి అనే పదానికి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉందని ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. అందుకే ప్రతి ఒక్కరం పాదపూజ చేస్తున్నామని అన్నారు. భారతదేశాన్ని ఒక తల్లిగా మనం కొలుస్తూ ఈరోజు భారతదేశపు పూజ చేస్తున్నామని వివరించారు. ఇందూరు నగరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్నేహస్పందన యూత్ భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాందేవాడలోని శివాజీ చౌక్లో భారతమాత పూజ మరియు మహాహారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం ముఖ్య అతిథిగా హాజరై తన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన హిందూ సనాతన ధర్మంలో తల్లి అనే పదానికి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు.
అందుకే భారతదేశానికి పాదపూజ చేస్తున్నామని, అంటే భారతదేశాన్ని ఒక తల్లిగా మనం కొలుస్తూ భారతదేశానికి పూజ చేస్తున్నామని ఆయన వివరించారు. వ్యక్తిగతమైన కోరికలు కాకుండా ఏ గుడికి వెళితే ఏ కోరిక తీరుతోందని అనుకోకుండా, వ్యక్తిగతమైన కోరికలు కాకుండా దేశానికి భారతమాత పూజ చేయటం అనే సంకల్పం యూత్ భారతమాత ఫౌండేషన్ యువకులకు కలగటం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహాస్పందన యూత్ అధ్యక్షులు కరపే గణేష్, అతిథులుగా డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, గంగోణి గంగాధర్లు పాల్గొన్నారు. 6వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక శివ చౌక్ నందు స్నేహస్పందన యూత్ ఆధ్వర్యంలో, అదేవిధంగా భారత మాత ఇందూర్ ఫౌండేషన్ నిజామాబాద్ జిల్లా వారి శాఖ ఆధ్వర్యంలో భారత మాతకు పూజ, అదేవిధంగా భారత మాతకు ఆరతి కార్యక్రమం గలదు. ఈ కార్యక్రమంకు ఇక్కడ శివాజీ చౌక్ నుండి నలుముక్కల నుండి నవ యువకులు ఈరోజు భారత మాత ఆరతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది మా యూత్కు చాలా సంతోషకరమైన విషయము. ఏదైతే స్వామి వివేకానంద అన్నాడో, ఈరోజు భారతదేశానికి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువశక్తి భారతదేశానికి ఇస్తే నేను భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానం ఉంచుతానన్న అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ స్నేహస్పందన్ యూత్ ఆధ్వర్యంలో ఈ మహా ఆరతి కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రధాన వక్తగా వచ్చిన శ్రీ గురుచరణ్జీ గారు భారత మాత విశిష్టత గురించి ఈరోజు శివాజీ చౌక్ నుండి ప్రాంత పరిసరాల అందరికీ చాలా చక్కగా నేర్పించడం జరిగింది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఏదైతే కిషన్ రెడ్డి గారు నెక్లెస్ రోడ్లో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు నెక్లెస్ రోడ్లో భారత్ మాతకి ఆరతి కార్యక్రమం గలదు. అదే స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో స్నేహస్పందన యూత్ మరియు భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు అరికట్టవచ్చని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అన్నింటికీ కారణం నిబంధనలు పాటించకపోవటం మరియు తగిన జాగ్రత్తలు వహించకపోవటమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు వహిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చని నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అన్నింటికీ కారణం నిబంధనలు పాటించకపోవటం మరియు తగిన జాగ్రత్తలు వహించకపోవటమేనని, ఇది కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఇబ్బంది అని పేర్కొన్నారు. వీటి నుంచి అధిగమించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని, జాగ్రత్తలు పాటించడం వల్ల మన ప్రాణాలతో పాటు మన కుటుంబాలు కూడా కాపాడుతామని ఆయన తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండటం అంటే వాహనాన్ని పూర్తిగా నియంత్రణలో నడపటమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని, ప్రతిసారి నిబంధనలను పాటించకుండా దొడ్డిదారిలో తప్పించుకునే ప్రయత్నం చేయటం వల్ల ఏదో ఒక రోజు ప్రమాదం జరిగి మనమే ఇబ్బంది పడతామని, అందువల్ల తగిన జాగ్రత్తలు మరియు నియమాలు పాటించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ విషయంలో నెహ్రూ యువ కేంద్రం వారు ఈ 3 రోజులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇన్ని వెహికల్స్ అన్ని రోడ్ మీద వస్తూ ఉన్నాయి. ఇన్ని వెహికల్స్ అన్ని రోడ్ మీద రావడం వల్ల మనం అనుకున్నంత రోడ్డు నిజామాబాద్ చూసుకోనుకోండి 20 సంవత్సరాల ఎంత రోడ్ అయితే ఉందో ఇప్పుడు అర్థం ఉంది. కానీ ఎన్ని వెహికల్స్ బయటకు వస్తూ ఉంటుంది. తెలంగాణ వస్తే తెలంగాణ పాపులేషన్ 4 crores ఉందనుకున్నారు. 3.5 to 4 crores ఇంపెక్ట్ అనుకోండి. కానీ మన దగ్గర వెహికల్స్ 1.5 1,50,00,000 వెహికల్స్ మన తెలంగాణలో ఉన్నాయి. సేమ్ రేషియో ఇండియా ఎంత రేషియోలో కూడా ఇక్కడ మన ముందు తెలంగాణ అంత రేషియోలో ఉంది. నిజామాబాద్లో వస్తే నిజామాబాద్ జిల్లాలో 4,77,500 వెహికల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ 2 wheelers, 3 wheelers, 4 wheelers. అంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ప్రతిరోజు కూడా
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు జిల్లా యువజన అధికారిని సైని బెల్లాల్ మాట్లాడుతూ యువతకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మృతి చెందుతోంది యువకులేనేనని, అందువల్లే ప్రత్యేకంగా యువతకు ఈ అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆమె తెలిపారు. శిక్షణలో భాగంగా ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన మరియు ట్రాఫిక్ పోలీసుల యొక్క విడుదల, ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు టీ-షర్ట్లు, టోపీ, ప్రశంసా పత్రము మరియు మేరా యువ భారత్ అందించే డైరీ, పెన్నును ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్, హాస్టల్స్, నాన్ టీచింగ్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. మోడల్ స్కూల్, హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు రావటం లేదని అన్నారు. మోడల్ స్కూల్, హాస్టల్స్, నాన్ టీచింగ్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని, కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న మోడల్ స్కూల్, హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు రావటం లేదని అన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖలో బడ్జెట్ ఉన్నా వీరికి వేతనాలు ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు. ఇప్పటికే వీరికి అతి తక్కువ వేతనాలున్నాయని, అవి కూడా నెలల తరబడి రాకపోవడంతో వారి కుటుంబాల పోషణ భారంగా మారిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్, హాస్టల్స్ను కేజీబీవీ హాస్టల్స్ లాగానే పరిగణిస్తున్నామని అన్నారు. కానీ వీరికి కేజీబీవీ తరహాలో వేతనాలు రావటం లేదని అన్నారు. ఇప్పటికైనా కేజీబీవీ సిబ్బందికి ఇస్తున్న పద్ధతిలోనే మోడల్ స్కూల్, నాన్ టీచింగ్ వర్కర్లకు పేరోల్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని అన్నారు. వారు ఇతర సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి ప్రశాంతి, నాయకులు రజియా బేగం, హారిక, స్వర్ణలత, సత్యశీల తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లకు గత 5-6 నెలలుగా జీతాలు రావట్లేదు. జిల్లా విద్యాశాఖ దగ్గర బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ కారణాలతో వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు. ఇది అన్యాయం. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. అవి కూడా సరిగ్గా లేకపోవడంతో, అవి రెగ్యులర్గా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళకు పెండింగ్ వేతనాల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేజీబీవీ టైప్ 1, టైప్ 4లో హాస్టళ్లలో నిర్వహణలో భాగంగానే మోడల్ స్కూల్ హాస్టళ్లను కూడా నడిపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కేజీబీవీ సిబ్బందికి ఏ పద్ధతిలో పేరోల్ పద్ధతిలో వేతనాలు ఇస్తూ ఉన్నారో అదే పద్ధతిలో మోడల్ స్కూల్, నాన్ టీచింగ్ వర్కర్లకు కూడా ఆ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లకు కూడా కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరికొండ మండల అభివృద్ధి కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేస్తున్న కృషికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా ఆయన నిధులను మంజూరు చేస్తున్నారని వివరించారు. సిరికొండ మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాగారం రవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. సిరికొండ మండలానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో సుమారు 14,38,00,000 రూపాయలను నిధులు ఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్ నుండి మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. రేపటి నుండి గ్రామాలలో అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపనలు చేయడం జరుగుతోందని చెప్పారు. అలాగే మండల అభివృద్ధికి నిధులు మంజూరు కావటానికి కృషి చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి సిరికొండ మండలం ప్రజలు మరియు పార్టీ నాయకుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, నర్సారెడ్డి, గంగారెడ్డి, ఆసిఫ్, దేగం సాయిలు, శోభన్, గోవర్ధన్, మైపాల్ మండల నాయకులు పాల్గొన్నారు. పిఆర్ రోల్ కావచ్చు, మరి ఆర్ఎంబీ రోల్ కావచ్చు, ఇంకా చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా మరి నిన్న మీరు అందరూ తెలుసు
లాంఛనంగా 4 స్కీములు ప్రారంభించినాం. అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర మరి మంత్రుల దగ్గరుండి స్వయాన తన మార్పు చూపిస్తూ మరి సొంతంగా చాలా చేసినందుకు అభివృద్ధి పనిలో చాలా నిధులు తీసుకొస్తుండు. దానికి మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. మరి త్వరలోనే ఇవన్నిటి కూడా ఈ వారంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. తాడ్పిల్లో సబ్స్టేషన్ కావచ్చు, మరి ఇప్పుడు లొంక రోడ్ కావచ్చు, గడుకుల్లో ఈ తుంపెల్లి చెడ్డం కావచ్చు, మిగతా రోడ్లు కావచ్చు, ఈ వారంలో ఇవన్నిటికీ శంకుస్థాపనలు ఉంటాయి. ఎమ్మెల్యే గారు 2 రోజులు మనకు టైం ఇవ్వడం జరిగింది. సిరికొండ మండలానికి 2 రోజులు కావచ్చు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెంజల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం సభ్యులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు శాపంగా సిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన సిపిఎస్ విధానం ఉద్యోగులకు శాపంగా మారిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెంజల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ యూపీఎస్ విధానంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఉంటుందని, అయితే ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా గతం మాదిరిగానే పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఒప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పాలిట శాపంగా సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. అది ఈ రోజు వరకు 2024 వరకు కూడా కొనసాగుతుంది. అయితే 2024లో కొత్తగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానం అని కొత్తగా తీసుకొస్తుంది. ఆ యూపీఎస్ విధానంలో కూడా కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. మేము ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ ఏ విధంగా అయితే ప్రభుత్వాలు ఇచ్చినాయో కాంట్రిబ్యూషన్ అనే పదం అనేది వాడకుండా మనకు పాత పెన్షన్ విధానం ఇవ్వాలని చెప్పేసి, అది మనకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానంను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే ఒప్పుకున్నది. మరి దాన్ని అలాగే పాత పెన్షన్ విధానం ఇవ్వాలని మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండలంలో ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇస్తున్నాం. దాన్ని కలెక్టర్ గారికి చేర్చి మరి మా యొక్క కోరికను మన్నించి మరి ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. జై పీఆర్టీ. ఎస్సీ వర్గీకరణ అమలు కాకుంటే మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త వెంకటేశం పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుకుల మహాసభను విజయవంతం చేయాలని అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నూతన కార్యాలయాన్ని నాయకులతో కలిసి ఎంఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త వెంకటేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని మాట ఇచ్చి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. చావు డప్పు కొట్టాలో విజయోత్సవ సభ నిర్వహించాలో కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్, ఏఎంసీ చైర్మన్ హనుమంత్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా వర్గీకరణ జరగకుండా మాదిగా ఉపకులాలకు రాబోయే రోజుల్లో మరి వారికి వెలుగు ఉండదు. వర్గీకరణ సాధించుకుంటేనే వెలుతురు ఉంటుంది, లేదంటే చీకటి ఉంటుంది అనే విషయాన్ని మాదిగా ప్రజానిక గమనించాలి. 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం హైదరాబాద్లో గౌరవ మందకృష్ణ మాది గారు మరి ఫిబ్రవరి 7న నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మరి ప్రతి ఒక్కరు కూడా పల్లెన కదిలి మరి హైదరాబాద్కు తరలి రావాలని పిలుపునిస్తూ, ఏదేమైనా 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఈ దేశంలో ఎవరూ నిరసన చేయనటువంటి కార్యక్రమాన్ని గౌరవ మందకృష్ణ మాది గారు తీసుకున్నారు. మరి చావు డప్పు కొట్టమన్నా విజయోత్సవ సభ జరపాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఈ దేశంలో
భారతదేశ రాష్ట్రంలో మొదటి రాష్ట్రం వర్గీకరణ చేసి చూపిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాట తప్పి వర్గీకరణ చేయకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. కాలయాపన చేస్తే ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు వస్తుంది. వర్గీకరణ జరగకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు లేరు. ఒక ఏకైక కులం మాల కులమే వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఏదేమైనా వర్గీకరణ చేస్తే మన ఫిబ్రవరి 7న హైదరాబాద్లో విజయోత్సవ సభ జరుపుతాం, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావుడప్పు కొడతామని చెప్పి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు జైరుద్దీన్ అన్నారు. రైతు రుణమాఫీ, వరి ధాన్యానికి బోనస్ లాంటి కార్యక్రమంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. సోమవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, వరి ధాన్యానికి బోనస్ లాంటి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నట్లు నిరూపితమయ్యాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాన్కంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి కిషోర్, మైనార్టీ శాఖ అధ్యక్షుడు తాహేర్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కం బాలింగం, రాజాగౌడ్, సుదర్శన్, ఎంబ మోహన్, మెద్దె సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,50,000 రూపాయలు మంజూరై నలుగురికి ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కులు, ఈ సహాయ నిధి మన ప్రియతమ నాయకుడు పి సుదర్శన్ రెడ్డి గారి కృషి వలన మాకు అందడం జరిగింది. కావున మేము జాన్కంపేట గ్రామం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎవరి వైద్యులకు కూడా ఎవరైతే చెక్కులు వచ్చినాయో వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నగరంలోని 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఏసీపీ రాజా వెంకటరెడ్డి చెప్పారు. వీరి నుంచి 4 మోటారు బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిజామాబాద్ నగరంలోని 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసినట్లు ఏసీపీ వెంకటరాజారెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ నిజామాబాద్ మండలం గుండారం గ్రామ పరిధిలోని శాస్త్రీనగర్కు చెందిన తాడెం అనిల్ కుమార్ మరో 2 అరెస్టు చేసి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. జూన్ 24, 2024న ఉదయం ఫిర్యాదుదారుడు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ ముందర తన ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి వాకింగ్కి వెళ్లానని తెలిపారు. తిరిగి వచ్చి చూసేసరికి తన వాహనం కనిపించలేదని అన్నారు. చుట్టుప్రక్కల వెతికినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దీంతో ఈ నెల 15న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువ అవుతుండటంతో 3వ టౌన్ పోలీసులు కంటేశ్వర్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ఒకరు పోలీసులను చూసి తన మోటార్ సైకిల్పై పారిపోవటానికి ప్రయత్నించాడని తెలిపారు. వెంటనే ఎస్ఐ సిబ్బంది అతడిని పట్టుకుని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. దీంతో అతడిని అరెస్టు చేసి 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. ఎస్హెచ్ఓ టౌన్ 3 హరిబాబు గారు వారి టీము కంటేశ్వర్ దగ్గర అనుమానాస్పదలో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అని చెప్పేసి వెహికల్ పైన తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అనిల్ కుమార్ అతను 25 years, గుండారం నేటివ్. ఇతను డిఫెండర్ ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఇతన్ని ఇంటరాగేట్ చేసి 4 వెహికల్స్ని రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి టౌన్ 3 సంబంధించిన వెహికల్, 2 టౌన్ 4 అండ్ ఇంకోటి టౌన్ 6 ఏరియాలో జరిగింది.
దీంట్లో ఇతను స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ సైకిల్ మాత్రమే చేస్తాడు. అతను దాంట్లోనే స్పెషలిస్ట్. ఇతని దగ్గర నుంచి 4 వెహికల్ ఈరోజు రికవరీ చేసి పంచనామా చేసి రికవరీ చేయడం జరిగింది. ఇట్టి రికవరీలో పార్టిసిపేట్ చేసిన టౌన్ 3 సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కేసులో ఇద్దరు అక్యూజర్ సేమ్ వెహికల్ థెఫ్ట్లోనే సంతోష్ అండ్ గోపి అని చెప్పి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్ రికవర్ జరిగింది. టోటల్ డివిజన్లో ఈరోజు 5 2-వీలర్ వెహికల్ రికవరీ చేయడం జరిగింది. దీన్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులందరికీ కూడా మా డివిజన్ తరఫున అభినందన తెలుపుతూ వారందరికీ కూడా సరైన రివార్డ్ అని అందుకే. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ సందేశాత్మకంగా సాగాయి. కళాకారులు అబ్బురపరిచే ప్రదర్శనలిచ్చారు. నాటికల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ ఉల్లాసాన్ని పంచుతూ సందేశాత్మకంగా సాగాయి. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్లు ముఖ్య అతిథులుగా హాజరు కాగా ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, గురుకుల పాఠశాల విద్యార్థినులు, ఇతర కళాకారులు ఆస్ట్ర గంగాధర్ నేతృత్వంలో అబ్బురపరిచే ప్రదర్శనలు ఇచ్చారు. సద్గురునాథ్ వినసొంపుగా అన్నమయ్య కీర్తనతో కూడిన వేణుగానంతో ఆకట్టుకున్నారు. కుమార రెడ్డి ఎంతో కష్టతరమైన శాస్త్రీయ నృత్యాన్ని ఎంతో అలవోకగా ప్రదర్శించి ఆహూతుల మన్ననలు అందుకున్నారు. చిన్నారి విభశ్రీ మహిళా ఐపీఎస్ అధికారినిగా సమాజంలోని దుష్టశక్తుల భరతం పట్టేలా చేసిన నృత్య ప్రదర్శనకు కరాతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రభుత్వ ఎస్సీ హాస్టల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన బాలికలు ఆలపించిన గేయాలు, నృత్యాలు మంత్రముగ్ధులను చేశాయి. నేటి సమాజంలో అనేక చోట్ల జరుగుతున్న భ్రూణ హత్యలు, మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, గృహహింస, యాసిడ్ దాడులు తదితర సంఘటనలను తమ ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టినట్టు వివరిస్తూ వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తెలియపరిచారు. టీఎస్ఎస్ కళాకారులు చూడచక్కని నాటిక ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పారు. ఇలా ప్రతి కార్యక్రమం, గేయాలు, వేటి కవే తన ప్రత్యేకతను చాటుతూ సందేశాత్మక అంశాల ద్వారా అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనేక విశిష్టలతో ప్రతి పౌరుడి హక్కులు, బాధ్యతలను నిర్దేశిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలను తెలుసుకోవాలని, అప్పుడే తమ హక్కులను కాపాడుకోవచ్చని, అన్యాయం ఎదురైన సందర్భాల్లో న్యాయం పొందవచ్చని సూచించారు. రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కళాకారులు, చిన్నారులను అభినందిస్తూ మెమోంటోలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిఐఈఓ రవికుమార్, డిపిఆర్ఓ పద్మశ్రీ, సమాచార శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఉమేష్ చంద్ర, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఏసీ రెవెన్యూ గారికి, ఏసీ ఎంపీ గారికి, ఆర్డీఓ నిజామాబాద్ గారికి, డిస్ట్రిక్ట్ పిఆర్ఓ గారికి, ఇక్కడ పిఆర్ఓ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది వచ్చేసిన హాజరైన ఆఫీసర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఇక్కడ టీచర్స్కి, మీడియా 26 జనవరి 1950 మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అప్పుడు అమల్లో అయింది. అందుకని ప్రతి సంవత్సరం మనం ఇది గణతంత్ర దివస్ రిపబ్లిక్ డే జరుపుతున్నాము. మన కాన్స్టిట్యూషన్లో మన హక్కు కోసం ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. బోధన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళుతున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ శివారులోని రమాకాంత్ ఫంక్షన్ హాల్ వద్ద ఉదయం బీర్కూర్ నుంచి బోధన్కు వస్తున్న బస్సు బైక్పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ అంతర్రాష్ట్ర ముఠా నాయకుని అరెస్ట్, పోలీసు బృందం చాకచక్యంగా కేసును ఛేదించారని మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్ ప్రతి ఒక్కరం పాదపూజ చేస్తున్నామని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.